अरे वो जन्नत वीडियो 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 कर वीडियो कर वीडियो कर एक चापू 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 ओके హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మదర్స్ డే రోజు వీడియో అనమాట. నైట్ మా హస్బెండ్ వచ్చేసి 8:30కి అలా వచ్చాడు నైట్. అప్పుడైతే కేక్ తెప్పించాడు అనమాట. అక్కడ అంతా చిన్న చిన్న పిల్లలు ఉంటే అంతకు ముందు రోజే మా ఆయన బర్త్డే కంప్లీట్ అయింది కాబట్టి పిల్లలతో కూడా ఒకసారి కేక్ కట్ చేయించుకుంటాను నేనని పిల్లల కోసం తెప్పిస్తున్నా అని చెప్పాడనమాట. నాకు అంత ఐడియా లేదు, ఈరోజు మదర్స్ డే అని తెలుసు కానీ కేక్ కట్ చేస్తాడని తెలియదు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత చెప్పాడనమాట, మదర్స్ డే కదా అందుకే పిల్లలతో కట్ చేయిద్దామని చెప్పేసి తెప్పించానని చెప్పిండు. ఇంకా ఇక్కడ మా కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ అనమాట, వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. ఫస్ట్ అందరూ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళమని చెప్తే అందరు ఇక్కడికి వచ్చారనమాట మా షాప్లో. అలాగే ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళు అందరు మదర్స్ని అయితే ఇక్కడికి రప్పించి కేక్ కట్ చేయించడానికి రెడీ చేశారనమాట. అది ఫస్ట్ కేక్ వచ్చేసి 1/2 kg కేక్ తీసుకొచ్చాము. ఇంకా అంతమందికి వాళ్ళు మాకు సరిపోదని చెప్పేసరికి ఇంకొక 1 kg కేక్ అయితే తెప్పించామన్నమాట. ఇంకా 1.5 kg. ఇంకా ఈ షాల్వాలన్నీ అంతకుముందు బర్త్డే రోజు ఉండే కదా, ఆ షాల్వాలన్నీ ఒకరికొకరికి ఈ విధంగా వేసుకున్నామన్నమాట. వాళ్ళు ఫస్ట్ వేసిన షాల్వా వేసినాం కదా, ఆమె 8 to 9 years నుంచి వాళ్ళు ఫ్యామిలీ పనిచేస్తున్నారు అనమాట ఇక్కడ. అలా అందరికీ షాల్వాలు అయితే వేసి కేక్ అయితే కటింగ్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ ఒకటి రిసెప్షన్ డిన్నర్ ఉందన్నమాట షాద్నగర్లో. అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. ఈ సెలబ్రేషన్ కోసం కాదు, అంత అంటే ఇలా కేక్ కట్ చేయిస్తాడనేది కూడా తెలియదు అనమాట. అక్కడ ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, టెంట్ వేసింది కదా, ఆ ఇంటి వాళ్ళది ఈరోజు డిన్నర్ ఉందన్నమాట నైట్. పెళ్ళికి వెళ్ళలేదు, హైదరాబాద్లో పెళ్ళి, ఇంకా దూరం కదా అనేసి వెళ్ళలేదు. రిసెప్షన్కి వెళ్దామని చెప్పేసి ఈరోజు రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము. రిసెప్షన్ కోసం అయితే రెడీ అయి ఉన్నాం అనమాట. మా ఆయన వచ్చేసి కేక్ తెప్పించి అందరికైతే ఇంకా షాల్వాలు వేసుకొని, ఈమెమో తెలుసు కదా మా షాప్లో పనిచేస్తుంది. ఇంకా అందరు వీళ్ళంతా, ఈమె పైనేమో రెంట్కుంటుంది అనమాట. 4 వచ్చారనమాట రెంట్కు ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ మా చుట్టుపక్కలంతా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, అంతా మదర్స్ అనమాట. అందరికీ షాల్వాలు అయితే వేసి కేక్ అయితే కటింగ్ చేయించాలని చెప్పి తీసుకొచ్చాము. ఇక్కడ మా పక్క షాప్ వాళ్ళు కూడా బయటికి అక్కడ సైడ్కి వెళ్తుంటే ఇంకా వాళ్ళని కూడా పిలిచామన్నమాట. సండే కదా ఆ రోజు, అందరూ రెడీ అయి ఉన్నారనమాట అప్పటికే వాళ్ళ ఇళ్ళలో సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ పిల్లల కోసం అనమాట. పిల్లల కోసం కేక్ తెప్పిస్తా, నిన్న రాలేదు కదా వాళ్ళు, వాళ్ళ కోసం తెప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. మా యశుకు మార్నింగ్ నుంచి తెలియదు అనమాట మదర్స్ డే అని. అప్పుడు వాళ్ళంతా చెప్పేసరికి వచ్చి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్తున్నాడు. అప్పటి వరకు వాడికి అసలు తెలీదు. మా చిన్నోడేమో ఉదయం లేవంగానే చెప్పిండు అనమాట. ఇంకా అందరూ ఫైనల్గా షాల్వాలు అయితే వేసుకున్న తర్వాత కేక్ కట్ చేస్తే బాగుంటుందని షాల్వాలు అయితే వేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత మధ్యలో ఇంకొక ఆమె వస్తుందని చెప్పాను కదా, వాళ్ళకి కొంచెం బయట బండి ఉందన్నమాట, పానీపూరి బండి. అక్కడ నుంచి తీసుకురావడానికి వెళ్ళిన మా చిన్నోడు. ఈ అక్క వచ్చేసి మా పక్కన షాప్లో ఉంటుంది, లేడీస్ కార్నర్లో. ఆ అక్క కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు వెయిట్ చేస్తున్నాడంట సెలబ్రేషన్స్ కోసము. ఇంకా తొందరగా అయిపోతుంది అక్క అని చెప్పి పిలిచి ఆకతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈమెనే అనమాట మధ్యలో వచ్చినామే. అక్కడ పానీపూరి బండి ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుందన్నమాట రెంట్కి. ఇంతమంది అనమాట ఈ లేడీస్. ఇక్కడ మా గల్లీలో వాళ్ళు కాదు, మా కంపెనీలో పనిచేసే వాళ్ళు, అలాగే మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు. ఇంకా మిగతా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కూడా పిలిచేవాళ్ళం, కానీ ఎవరు కనిపించట్లేదు అనమాట. ఇంకా మాకు సైడ్కి ఉన్నారు కానీ వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు అనమాట. ఓన్లీ మదర్స్ డే కాబట్టి ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది, మేము ప్లానింగ్ ఉండి చేసింది కాదు, నార్మల్గా అయ్యింది. ఇదేమో పేపర్ బ్లాక్స్ తీసుకొచ్చిండ్రు. ఇంకా సైడ్కు మా ఈ కాలనీలో మొత్తం ఇంకా అదే రిసెప్షన్కి వెళ్తున్నారు అనమాట ఈరోజు. అందుకని మేము కూడా అక్కడికి వెళ్ళడానికే రెడీ అయిపోయినాము. ఇంకా నైట్ టైం ఫంక్షన్ కాబట్టి సింపుల్ పార్టీ వేర్ శారీ లాగా కట్టుకున్నాం అనమాట.
ఇంకా షాద్నగర్లో మా అన్న వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అందరం కలిసి వెళ్తామన్నమాట. దీనికి ముందు వీడియోలో బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ఒకసారి ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరే ఛాన్స్ ఉంటుందన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇంకా కేక్ అంతా కట్ చేసి వాళ్ళని అయితే తీసుకెళ్ళమని చెప్పారు అనమాట. అది చాలా ఎక్కువ స్వీట్గా ఉందన్నమాట. అంతకుముందు మా ఆయన బర్త్డే రోజు తీసుకొచ్చినది మొత్తము పాడైపోయిన కేక్ ఇచ్చిండ్రు. మొత్తము స్మెల్ వస్తుందన్నమాట. అది పుల్ల పుల్లగా స్మెల్ వస్తుంటుంది కదా, పెరుగు ఖరాబ్ అయినప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలా స్మెల్ వస్తుంది. అందుకని ఈసారి వేరే స్వీట్ హౌస్ దగ్గర అయితే తెప్పించామన్నమాట. ఇదైతే బాగుంది, కానీ ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఆ వాటర్ ఉంది, షుగర్ సిరప్ అయితే ఎక్కువ వేశారు. మనకు అన్నిటికన్నా ఎక్కువ పాయిజన్ షుగర్ అంటారు కదా. ఇంకా అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ మా ఇంకో షాప్ ఆమె అనమాట, అటు నుంచి వెళ్తుంటే పిలిచి వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట. ఇంకా ఈ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ చెప్పాను కదా డిన్నర్ ఉందని చెప్పేసి షాద్నగర్లో. ఇంకా ఇల్లు లాక్ వేసేసి డిన్నర్కి అయితే బయలుదేరుతున్నాము. మేము వెళ్ళే టైంకి దాదాపు 8:30 అవుతుందేమో టైము. పిల్లలు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేనంతా లాక్ అయితే వేసేసి నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఇంకా లాక్ వేసిన తర్వాత మా పెద్దోడు మళ్ళీ వచ్చాడనమాట. మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పేసి, అందులో షూ ఉన్నాయి ఇంట్లో, చెప్పులు కాకుండా షూ వేసుకుంటానని చెప్పి షూ తీసుకుంటానని వచ్చాడనమాట. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు, దాదాపు 11 కావచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో వీలైతే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇక చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ ఇదేమో డిన్నర్ అనమాట. ఇక్కడ సైడు మిడిల్లో ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. మా ఆయన అయితే అంతకుముందు వేరే దగ్గరికి వెళ్ళి తిన్నాడు అనమాట, ఇక్కడ ఇంటి దగ్గరనే. అందుకని ఇక్కడ ఏం తినలేదు, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాడు అనమాట. అన్నీ పానీపూరి, ఫ్రూట్స్, పాన్, వెజ్, అంతా వెజిటేరియన్ వాళ్ళు అనమాట వీళ్ళు. అంత వెజిటేరియన్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.